సర్వశక్తి గల దేవుడట నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టడు అని బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. నిశ్చయముగా దేవుడు, చూడండి, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు. సర్వశక్తుడు వాటిని ఏం చేయడట? లక్ష్య పెట్టడు. సర్వశక్తుడైన దేవుడు నిరర్ధకమైన మాటలు ఏం చేయడంట? ఆయన లక్ష్య పెట్టడు. అంటే అర్థవంతమైన మాటలను ఏం చేస్తాడు? ఆయన లక్ష్య పెడతాడు. ఆయన వాటిని చెవిని పెడతాడట. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు, ఏం కోరుకుంటున్నారో వారికి అర్థం కావట్లేదు, ఏం అడుగుతున్నారో చాలామందికి తెలియట్లేదు. అడుగుతున్నారు మంచిదే, కానీ ఏం అడుగుతున్నారో తెలియట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చి అడగాల్సిన అడగకుండా అడగకూడని వాటిని అడుగుతున్నారేమో చాలామంది. సర్వశక్తుడు నిరర్ధకమైన మాటలను ఏం చేయడట? ఆయన లక్ష్య పెట్టాడు. దేవుని సందుకు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారేమో, నిరర్ధకమైన మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారేమో. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక సందర్భాన్ని ఉదహరిస్తూ, ఒక పరిసయ్యుడు మరియు ఒక సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చారట ప్రార్థన చేసుకోవడానికి. సుంకరి ప్రార్థన చేసిన విధానాన్ని ప్రభు చెప్పారు. తన రొమ్ము కొట్టుకొనుచు సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. అయితే దేవాలయం అదే, కాలము అదే, సమయం అదే, పరిస్థితులు అవే. ఆ సందర్భంలో పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. అతని ప్రార్థనలో అతని గొప్పతనం అంతా చెప్పుకుంటున్నాడు. కొంతమందికి తెలుసా, తమ ప్రార్థన అంటే తమ యొక్క రికార్డ్ అంతా చెప్పేసుకోవడం అనుకుంటారు చాలామంది. ప్రభువా, నేను ఎలాంటి భక్తి పొర్రాల్లో నీకు తెలియదా నాయన? దేవుడికి ఎందుకు తెలియదు? తెలుసు. కొంతమంది ఇంకా ప్రార్థనను వినియోగించుకుంటారనమాట. ఎగ్జాక్ట్గా పరిసయ్యుడు అలాగే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వారిలా లేను, వీరిలా లేను, ఎదుగు ఈ సుంకర్లాగా అసలే లేను. కంపారిజన్ ఉంది ఆ ప్రార్థనలో. నేను అందులో ఇందులో మొత్తం దశంభాగం ఇస్తానన్నాడు, కానీ దశంభాగం ఇచ్చాడు, కానీ జీవితం ఇవ్వాలా దేవునికి? కానుకలు ఇచ్చాడు, కానీ బ్రతుకు ఇవ్వాలా దేవునికి? వేషధారణతో కూడిన ప్రార్థన చేశాడు. సుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడని ఉంది? సుంకరి ప్రార్థన. సుంకరి అనగా దే వర్ కాల్డ్ యాజ్ పబ్లికన్స్. పూర్వదినాల్లో వారిని పబ్లికన్స్ అని పిలిచేవారు, ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. సుంకరులు అంటే యూదులకు చాలా కోపం ఉండేది. ఎందుకోసం అంటే, వీరు రోమన్ల కోసం పనిచేస్తున్నారు, మా దగ్గర ట్యాక్స్ అంతా వసూలు చేసి పట్టుకెళ్ళ రోమన్ చక్రవర్తికి ఇస్తున్నారు. ఈ సుంకరులు కూడా ఏం చేసేవారు? ఒక 100 రూపాయలు ఎవరైనా ట్యాక్స్ కట్టాలనుకోండి, బాగా ఒత్తిడి చేసి 200 రూపాయలు కట్టించి 100 వేలు తీసుకుని 100 రోమన్ ప్రభుత్వానికి ఇచ్చేవారు. అందును బట్టి మోస్ట్ ఆఫ్ ద పబ్లికన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ కలెక్టర్స్ వర్ సో రిచ్. చాలా ధనవంతులుగా ఉండేవారు వాళ్ళందరూ కూడా. జక్కయ్య మనందరికీ మంచి ఉదాహరణే. వారి ఇష్టానుసారం జీవిస్తున్న ఆ పరిస్థితిలో సుంకరి, హీ వాజ్ కన్విక్టెడ్ ఇన్ హిజ్ హార్ట్ టు యాక్సెప్ట్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చాడు, తన పాపాన్ని ఒప్పుకోవాలనుకుని ఆశించాడు. తన వ్యర్థమైన జీవితాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుని ఉన్నదన్నట్టుగా అడిగారు, ప్రభువా, పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన హృదయంలోంచి వచ్చింది. యథార్థంగా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనకి అంగీకరించాడు. కానీ వేషధారి అయిన పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యులు ఇంగ్లీష్లో వారిని ఫారిసీస్ అంటారు. ఆ పదం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఫారిసీ అనే మాటకు ఎ సెపరేటెడ్ మ్యాన్ అని అర్థం, ప్రత్యేకించబడిన వాడు అర్థం. వాళ్ళు అలాగే ఉండేవారు, ప్రత్యేకంగా ఉండేవారు. పరిసయ్యులు వారు వేసుకునే వస్త్రాలు వేరుగా ఉండేవి, వారి హావభావాలు వేరుగా ఉండేవి, వారి వందనములు వేరుగా ఉండేవి, వారి ఆశలు కోరికలు వేరుగా ఉండేవి. అలాంటి ఉద్దేశాలతో ఉన్నవారు, మాకు లేఖనాలు బాగా తెలుసు, మేము దేవుని చాలా దగ్గరగా ఉన్నాము, దేవుడు మా సొంతం అనుకున్న వాళ్ళు, మేము ప్రత్యేకించబడిన వారు అందరితో కలిసేవాళ్ళం కాదు అన్నట్టుగా లోకానుసారమైన ప్రత్యేకతలో వారు బ్రతికారు, కానీ దేవునికి మాత్రం దగ్గరగా రాలేదు. క్రైస్తవ జీవితం కూడా ప్రత్యేకమైందే. అయితే ఈ ప్రత్యేకత ఏంటి అంటే, మనం లోకం నుండి వేరు చేయబడి దేవునికి దగ్గరగా బ్రతికే జీవితం. హల్లెలూయా. అయితే పరిసయ్యులు ప్రత్యేకించబడిన వారిని పేరైతే పెట్టుకున్నారు, కానీ వారిలో నిజంగా ప్రత్యేకతలు కనబడలేదు. వారు దేవుని దూరంగానే బ్రతికేశారు. ఆ సందర్భంలో సుంకరి తన పాప జీవితాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐ వాంట్ యువర్ మర్సీ, ఐ వాంట్ యువర్ కంపాషన్, అండ్ ఐ వాంట్ యు టు వాష్ మై సిన్స్. ఐ నీడ్ యువర్ మర్సీ.
నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరి మాటల్లో దేవుడు ఎవరి మాటలను చెవును పెట్టాడు, ఎవరి మాటల మీద లక్ష్యం ఉంచాడు? సుంకరి చేసిన ప్రార్థన. నీ స్టేటస్ ఏంటని దేవుడు చూడడం లేదు, నీకెంత డబ్బు ఉందని దేవుడు చూడడం లేదు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత చదువుకున్నావని దేవుడు చూడడం లేదు, నీ హృదయం ఎంత యథార్థంగా ఉందని దేవుడు చూస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా ఉందా, దేవుడు మెచ్చేదిగా ఉందా? ప్రజలు మెప్పించే ప్రార్థన చేస్తున్నావా, ప్రజలు మెప్పించే భక్తి చేస్తున్నావా, ప్రజలు మెచ్చుకోవాలని ఆ పనులు చేస్తున్నావా, లేదా దేవుడు మెచ్చుకోవాలని చేస్తున్నావా, దేవుడు చూడాలని ప్రార్థిస్తున్నావా? నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టడట దేవుడు, సర్వశక్తుడు అలాంటి వారిని లక్ష్య పెట్టడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.